నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ముందు ఉన్నాం. లక్షలాది మంది కూడా దేవతను మొత్తం కూడా ఆశీర్వాదం కోసం కూడా చాలామంది అయితే మాత్రం ఇక్కడికి వచ్చారు. ఆదివారం ఉదయం నుండే అంటే 4 గంటల నుండే కూడా ఇక దర్శనం కోసం అయితే మాత్రం వేలాది మంది కూడా మొత్తం కూడా క్యూలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎక్కడికక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే మాత్రం సెక్యూరిటీ అయితే మాత్రం అన్ని రకాలుగా ఏర్పాటు చేసే పనులు అయితే మాత్రం పోలీస్ శాఖ ఉంది. మనం ఒకసారి విజువల్లో చూడవచ్చు. దాదాపు కిలోమీటర్ల కొలది మాత్రం చాలామంది అయితే మాత్రం క్యూలో ఎదురు చూస్తున్నారు. మనం ఇక్కడ నుండి మెయిన్ రోడ్డు మన ప్యారడైజ్ నుండి కూడా అటువైపు కూడా చాలా వరకు అయితే మాత్రం క్యూలో ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా అమ్మవారి దర్శనం చేసుకోవాలి, అలాగే కోరిన కోరికలు తీసే అమ్మవారి ఒక్కసారి తొలి దర్శనానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో భాగంగా చాలామంది అయితే మాత్రం ఇక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇక తొలి బోనం అయితే మాత్రం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దంపతులు అయితే మాత్రం ఉదయం పూట వచ్చి వాళ్ళు తొలి బోనాన్ని సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఇక భక్తులకు కూడా అవకాశం ఇచ్చారు. సో ప్రధానంగా సికింద్రాబాద్ సంబంధించిన ఉజ్జయిని మహంకాళి సంబంధించిన ఈ యొక్క బోనాల జాతర అయితే మాత్రం ఇవాళ ఉంటుంది. ఆదివారం రోజు బోనాల జాతర ఉంటుంది. అలాగే సోమవారం రోజు అయితే మాత్రం మరీ ముఖ్యంగా ఇక్కడ ఏదైతే రంగం ఉంటుంది, రంగంలో ప్రధానంగా రంగం చుట్టే అందరూ కూడా ఎదురు చూస్తారు. ఈసారి దేవత ఏం చెప్పబోతుంది, ఈసారి ఎలాంటి సంవత్సరము ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, భక్తులకు కానీ ఏ రకమైన ఆశీర్వాదం ఇవ్వబోతుంది, ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది అనే దానిపైన మాత్రం అందరూ కూడా ఈ యొక్క ప్రధానంగా రంగం కోసం అయితే ఎదురు చూస్తుంటారు. ఇక ఆ రంగం సంబంధించింది అయితే మాత్రం సోమవారం ఉంటుంది. ఇక మంగళవారం అయితే మాత్రం ఘట్టాల ప్రదర్శన ఉంటుంది. ఇక ఆ ఘట్టాల ప్రదర్శనతో ఇక్కడ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఒక్కసారి మనం విజువల్గా కనుక చూస్తాం. మనం ప్రజెంట్ అయితే మాత్రం ఉజ్జయిని మహంకాళి యొక్క దేవస్థానం ముందట ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే మనం చూడండి, మొత్తం అలంకరణ ప్రాయంగా మొత్తం కూడా దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. భక్తులు కూడా తొలి దర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి సంఘటనలు జరగకుండా అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం తగు ఏర్పాట్లు చేసినారు. మొత్తం దారి పొడవునా కూడా వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఏమైనా హెల్త్ సమస్యలు రాకుండా ఫస్ట్ ఎయిడ్లో భాగంగా కూడా ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన ఏర్పాటు కూడా మెడికల్ సిబ్బందిని కూడా అందుబాటులోకి ఉంచారు. ఇక మొత్తం కూడా ఇటు మొత్తం కూడా ఎక్కడికక్కడే కట్టుదిట్టం చేసి అందరినీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానంగా ఇప్పటికే చాలామంది ప్రముఖులు కూడా వస్తున్నారు. ఇక వాళ్ళ కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేసిన సందర్భం కనిపిస్తోంది. అయితే దర్శనం అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం మరికొద్ది నిమిషాల్లో రాబోతున్నారు. దానికోసమే అందరు ఎదురు చూస్తున్నారు. ఇక ప్రధానంగా సిబ్బంది కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. ఒకసారి సీఎం వచ్చిపోయాక ఇక కాస్త భక్తులకు కూడా ఫ్రీగా కాస్త ప్రశాంతంగా దర్శనమయ్యే అవకాశం ఉంది. అందుకోసమే ఇక అందరూ కూడా సీఎం రాక కోసం కూడా ఎదురు చూస్తున్నారు. సిబ్బంది కూడా, ప్రభుత్వ సిబ్బంది, పోలీస్ వ్యవస్థ కూడా ఎక్కడ కూడా ఎలాంటి భద్రతాపరమైన ఇబ్బందులు జరగకుండా, అలాగే భక్తులకు ఇదే సందర్భంలో ఏమీ హాని జరగకుండా అయితే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తున్నారు. ఇక సీఎం రాక కోసము ఎదురు చూసిన సందర్భం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా కాస్త భద్రతా విషయంలో అయితే మాత్రం కాస్త భక్తులకు కాస్త ఫెసిలిటీగా, కాస్త ప్రశాంతంగా దర్శనం కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికైతే మాత్రం ఉజ్జయిని మహంకాళి చుట్టూ కూడా చాలా ఆసక్తికరంగా భక్తులు ఎదురు చూస్తారు. ఎందుకంటే తొలి దర్శనం అనేది ఒక అదృష్టంగా భావిస్తారు. తొలి దర్శనంలో తమ కోరిన కోరిక దేవత తీరుస్తుంది అనే ఒక నమ్మకం చాలామంది ఉంటుంది. అందుకోసమే లక్షలాది మంది కూడా ఇక్కడికి ఉజ్జయిని మహంకాళికి వస్తారు. తమ బోనాలను కూడా మొత్తం కూడా సమర్పించుకుంటారు. ఆ సమర్పించిన ద్వారా కూడా అంత మంచి జరుగుతుంది, అంత ఆశీర్వాదం జరుగుతుందని కూడా పెద్ద ఎత్తున ఒక భావన ఉంటుంది. అందుకోసమే పర్టికులర్గా మనకు హైదరాబాద్లో జరిగే బోనాల్లో మాత్రం ఉజ్జయిని మహంకాళి సంబంధించిన దానిపైనే ఎక్కువగా దృష్టి ఉంటుంది. ఇక పోలీస్ వ్యవస్థ అయితే మాత్రం 2500 మందిని అయితే మాత్రం పహారాలో ఉంచారు. ఇక పార్కింగ్ సంబంధించిన కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. ఇక భక్తులకు ఇబ్బంది కాకుండా ఆదివారం పూట అయితే మాత్రం దుకాణాలను, వ్యాపార సముదాయాలను కూడా మొత్తం కూడా ముందస్తుగానే బంద్ చేయించే ప్రయత్నం చేశారు. ఇలా మొత్తానికైతే మాత్రం ఒక కోలాహలమైన వాతావరణం కనిపిస్తోంది. భక్త సందోహంలో భాగంగా చాలామంది, వేలాది మంది వస్తున్నారు. మరి కొద్ది గంటల తర్వాత ఇక లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తద్వారా మొత్తానికైతే మాత్రం హైదరాబాద్లోని ఉజ్జయిని మహంకాళి సంబంధించిన ఇక్కడ యొక్క ప్రాంగణంలో అయితే మాత్రం ఇక
కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయి. భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవాలి, బోనం సమర్పించుకోవాలి, కోరిన కోరికలు తీర్చుకోవాలి, అందరికీ మంచి జరగాలని కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా ఎదురు చూస్తున్నారు దర్శనం కోసం. ఇలా మొత్తానికైతే మాత్రం ఉజ్జయిని మహంకాళి యొక్క దేవాలయ ప్రాంగణంలో అయితే మాత్రం ఒక భక్తి సంబంధించిన వాతావరణం, వేలాది మంది భక్తులు, ఇటు పోలీసుల పహారా, ఇటు బోనాలతో మొత్తం కూడా కనుల విందు చేసేలాగైతే మాత్రం ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తూ ఉంది.